గతంతో పోలిస్తే పులివెందుల్లో అటు జగన్ రెడ్డికి ఇటు అవినాష్ రెడ్డికి మెజారిటీ తగ్గడానికి అనేక కారణాలున్నాయి. రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు నమ్మిన వారికి బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు. జగన్ ఎందుకు పూర్తిగా విరుద్ధమని చెప్తున్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం పైన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే అవినాష్ రెడ్డిని జగన్ పూర్తిగా వెనకేసుకొచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని వెనక్కి పంపేశారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి వివేక అభిమానులు దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అలాగే సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను కూడా జగన్ దూరం చేసుకున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతను బెదిరించడం కూడా జగన్ పతనానికి కారణమైంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేవలం తాడేపల్లికి మాత్రమే పరిమితమయ్యారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చికి వచ్చి ప్రార్థనలు చేయటం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఎవరిని కలవకుండా వెళ్ళిపోయేవారు. పులివెందులంతా ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పచెప్పారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డితో రాజకీయం చేసిన క్యాడర్ నేతలు వారిద్దరిలో ఉన్న కమిట్మెంట్ జగన్ అవినాష్ రెడ్డిలో లేదంటున్నారు. వైసీపీ క్యాడర్లో పూర్తి అసంతృప్తి కనిపిస్తుంది. అదే టీడీపీకి బాగా ప్లస్ అయింది.